ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని రాయచోటి ఆర్టీసీ బస్ ఆవరణలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫ్రీ బస్సును లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకంగా అలంకరించిన పలు బస్సులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారు. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని ఎన్టీఆర్ బస్ స్టేషన్లో స్త్రీ శక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్త్రీ శక్తి పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మహిళా మూర్తులందరికీ ఈ పథకం ఒక వరం. దీని ద్వారా కోట్లాది ప్రయాణాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీలో ఉన్న బస్సుల్లో ఉచితంగా ట్రావెల్ చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద మహిళలకు ఒక వరంగా ఈ పథకాన్ని అందిస్తున్నాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంతో ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. బస్టాండ్లలో అయితే వసతులు అయితేనే, బస్సులకు సంబంధించిన మరమ్మతులు అయితేనే అన్నీ పూర్తి చేసుకొని ఈరోజు ఆగస్టు 15వ తారీఖున లాంఛనంగా ఈ రాష్ట్ర ప్రజల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ప్రారంభించడం జరిగింది. మేమందరం మా సభ్యులతో సహా ఇక్కడ హాజరయ్యాం సార్. ఎందుకంటే ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్ లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. మనం అందరం చూస్తూనే ఉన్నాము. మా సభ్యులతో పాటు ఇక్కడ హాజరయ్యాము. ఒక గొప్ప పెద్ద పండగ వాతావరణం అనేది ఇక్కడ నెలకొల్పింది సార్. దీనికి కారణమంతా మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల కింద ఇది ఒక పథకం కింద మహిళలను గుర్తించి వాళ్ళ ప్రయాణపు అవస్థలను గుర్తించి ఫ్రీ బస్ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు లాంచ్ చేశారు సార్. దీని గురించి మా మహిళలందరి తరఫున మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి, అలాగే మన మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి సార్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా మహిళలందరి తరఫున